శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 29వ తేదీ ఆదివారం చైత్ర శుక్ల ఏకాదశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, చైత్ర శుక్ల ఏకాదశి తిథి వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, ఈ ఏకాదశికి ఉన్న అద్భుతమైన ప్రత్యేకత ఏంటో, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని దవన ఏకాదశి లేదా దమన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కామదా ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. కామదా ఏకాదశి అని ఎందుకన్నారంటే మన మనస్సులో ఉన్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేర్చే ఏకాదశి కాబట్టి దీన్ని కామదా ఏకాదశి అన్నారు. దవన ఏకాదశి లేదా దమన ఏకాదశి అని ఎందుకన్నారంటే దవనంతో లేదా దమనంతో రెండు ఒకటే, ఎలాగైనా అనొచ్చు. దవనము లేదా దమనంతో విష్ణువుని పూజించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందే ఏకాదశి అని అర్థం. పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికను విష్ణువుకు సమర్పించడం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. ఈ చైత్ర శుక్ల ఏకాదశి కామదా ఏకాదశి వెనుక ఒక అద్భుతమైన పురాణ రహస్యం దాగి ఉంది. ఆ పురాణ రహస్యము, పురాణ కథను మనం పరిశీలించినట్లయితే పాతాళ లోకంలో అనేక రాజ్యాలుంటూ ఉండేవి. ఆ పాతాళ లోకంలో ఉన్న అనేక రాజ్యాలలో నాగాపురము అని ఒక రాజ్యం ఉంది. ఆ నాగాపురాన్ని పుండరీకుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ పుండరీకుడికి గానం అంటే విపరీతమైన అభిమానం. ఎవరైనా అద్భుతంగా పాటలు పాడితే వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు అన్నీ ఇచ్చి సత్కరించేవాడు. ఈ పుండరీకుడికి గంధర్వలోకంలో లలితుడు అనే పేరు కలిగిన గంధర్వుడు చాలా బాగా పాటలు పాడతాడని తెలిసి తన పాతాళ లోకానికి లలితుడిని ఆహ్వానిస్తాడు. సరే, లలితుడు అనేటటువంటి ఆ గంధర్వుడు ఈ పుండరీకుడి కోరిక మేరకు పాతాళ లోకానికి వస్తాడు. వచ్చేటప్పుడు తన భార్య అయినటువంటి లలితను కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఈ లలితుడికి ఒక అద్భుతమైనటువంటి గాన కచేరీ పుండరీకుడు ఏర్పాటు చేయిస్తాడు. చాలా అద్భుతంగా గంధర్వ గానం లలితుడు పాడుతూ ఉంటే అందరూ మైమర్చిపోయి వింటూ ఉంటే ఆ సమయంలో ఈ లలితుడు అనుకోకుండా తన భార్య అయినటువంటి లలిత వైపు చూస్తాడు. లలిత కూడా తన్మయత్వంతో తన భర్త పాడేటటువంటి పాట వింటూ ఉంటుంది. అయితే భార్యను చూడగానే ఒక్క క్షణం మనస్సు చెలిస్తుంది. అలా చెలించేసరికి పాటలో తప్పులు వస్తాయి. ఆ గానంలో తప్పులు దొరలటం అనేది అక్కడే పాతాళ లోకంలో ఉన్న కర్కోటకుడు అనే సర్పం చూస్తాడు. చూసి వెంటనే రాజైనటువంటి పుండరీకుడి దగ్గరికి వెళ్ళి భార్యను చూసి రాగము, తానము, పల్లవి ఇవన్నీ కూడా పుండరీకుడు అనే మహారాజా ఆ లలితుడు మర్చిపోయాడు అని పలుకుతాడు. వెంటనే పుండరీకుడికి విపరీతమైన కోపం వస్తుంది. గంధర్వ గానం చేసేటప్పుడు రాగం, తానం, పల్లవి చాలా ముఖ్యం. కానీ నీ భార్య వైపు చూస్తూ ఆ మోహావేశంలో రాగం, తానం, పల్లవి విడిచిపెట్టి పాట పాడావు, నువ్వు బ్రహ్మరాక్షసుడి వైపు అని శాపమిస్తాడు. వెంటనే లలితుడని ఆ గంధర్వుడు 9 తాటి చెట్ల పొడవు ఉన్నటువంటి బ్రహ్మరాక్షసుడిగా మారిపోతాడు. అప్పుడు ఆ భార్య లలిత బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉన్న తన భర్తను తీసుకొని సంవత్సర కాలం పాటు అన్ని చోట్లకి తిరుగుతుంది. ఎవరైనా బ్రహ్మరాక్షసుడి రూపాన్ని పోగొడతారేమోనని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఎవ్వరూ పోగొట్టలేకపోతారు. రాత్రి సమయంలో బ్రహ్మరాక్షసుడిగా మారిన ఈ గంధర్వుడు పెద్ద పెద్ద మొసళ్లను, తోడేళ్లను, తిమింగలాలను తింటూ ఉండేవాడు. అయితే సంవత్సరం తర్వాత వీళ్ళకి అగస్త్య మహర్షి ఒకరోజు కనిపిస్తాడు. అప్పుడు ఆ లలితుడి భార్య లలిత బోరున విలపిస్తూ, స్వామి నా భర్తకు యథార్థ రూపం వచ్చేలాగా చేయమంటే అప్పుడు అగస్త్య మహర్షి ఏం చెప్తాడంటే, అతి త్వరలో చైత్ర మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి వస్తోంది. దీన్ని కామదా ఏకాదశి అంటారు. మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చే ఏకాదశి. ఆ రోజు నువ్వు ఏకాదశి వ్రతం చేయి, రోజంతా ఉపవాసం ఉండు, తులసి దళాలతో విష్ణువుని పూజించు, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టు. నువ్వు చేసిన ఏకాదశి వ్రత ఫలితం మొత్తం కూడా నీ భర్తకు దారపోస్తే బ్రహ్మరాక్షసుడి రూపం నుంచి మామూలు రూపం వస్తుందని లలితతో పలుకుతాడు. నీ భర్తను కూడా ఏకాదశి వ్రతం చేయమని చెప్పు అంటాడు. అయితే లలిత ఏమంటుందంటే, నా భర్త రాత్రి అయ్యేసరికి జంతువుల్ని మింగేస్తూ ఉంటాడు, నేనేం చేయలేనంటే అప్పుడు అగస్త్య మహర్షి నా తపశ్శక్తితో నీ భర్తను నిలువరిస్తాను, నీ భర్త దాటలేడు, ఎక్కడికి కదల్లేడు, అతను కూడా ఏకాదశి వ్రతం చేసేలాగా చేస్తానని పలుకుతాడు. చెప్పిన విధంగానే అగస్త్య మహర్షి తన తపశ్శక్తితో రాత్రికి ఆ బ్రహ్మరాక్షసుడు ఎక్కడికి కదలకుండా చేస్తాడు. లలిత ఏకాదశి వ్రతం చేస్తుంది. మర్నాడు ద్వాదశి రోజు
ఎవరికైనా భోజనం పెట్టిన తర్వాత ఏకాదశి దీక్ష విరమించి ఆ శక్తి మొత్తం కూడా భర్తకు ధారపోస్తే అప్పుడు బ్రహ్మరాక్షసుడిగా ఉన్నటువంటి లలితుడనే ఆ గంధర్వుడు యథార్థ రూపాన్ని పొందాడని పద్మపురాణంలో మనకి ఈ కథ చెప్పారు. చైత్ర శుక్ల ఏకాదశి దవన ఏకాదశి రోజు ఎవరైతే ఈ కథ వింటారో వాళ్ళకి సర్వ పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మనస్సులో ఉన్న కోరికలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. అసలు ఏకాదశి అనే పదం వింటేనే అక్కడికి రావటానికి యమకింకరులు భయపడతారని పద్మపురాణంలో చెప్పారు. చైత్ర శుక్ల ఏకాదశి తిథి రోజు కామదా ఏకాదశి రోజు విష్ణువుని తులసి దళాలతో పూజించండి, శివుణ్ణి తులసి దళాలతో పూజించండి. శివకేశవులు ఇద్దరి అనుగ్రహము కలుగుతుంది. అలాగే ఈ దవన ఏకాదశి రోజు ఎవరైనా సరే గురువును పూజిస్తే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీకు విద్య నేర్పించిన గురువు లేదా పురాణాలు చెప్పే గురువుని నమస్కరించి ప్రదక్షిణలు చేస్తే గురు బలం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ కామదా ఏకాదశి దవన ఏకాదశి రోజు స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది. అంటే ఇద్దరు మనుషులు తినటానికి సరిపడా ఆహార పదార్థాలు దానం ఇవ్వాలి. ఇవ్వలేని వాళ్ళు తులసి దళమైన దానం ఇవ్వండి. ఏకాదశి రోజు తులసి దళం దానం ఇచ్చినా సరే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. రంతిదేవుడనే గొప్ప చక్రవర్తి ఏకాదశి రోజే తనకున్న సమస్తాన్ని దానం చేసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడని మనకు పురాణాల్లో చెప్పారు. ఏ దానము చేయలేకపోయినా తులసి దళమైన ఏకాదశి రోజు దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి రోజు నిలువ ఉన్న పదార్థాలేవి కూడా ఆహారంలో స్వీకరించరాదు. ఈ నియమం తప్పకుండా పాటించాలి. చైత్ర శుక్ల ఏకాదశి సందర్భంగా విష్ణు సహస్రనామ స్తోత్రం గాని విష్ణు పంజర స్తోత్రం గాని వినండి. ఈ స్తోత్రాలు వినే సమయం లేకపోతే ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః ఈ 3 నామాలు వీలైనన్ని సార్లు చదువుకోండి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః ఈ 3 నామాలు చదువుకున్నా కూడా విశేషంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. చైత్ర శుక్ల ఏకాదశి దవన ఏకాదశి కామదా ఏకాదశి సందర్భంగా దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. విష్ణు ఆలయంలో సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. మార్చి 29 ఆదివారం కామదా ఏకాదశి దవన ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈ మార్చి 29 ఆదివారం చైత్ర శుక్ల ఏకాదశికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే రుక్మిణి పూజ చేయాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే మనకి శాస్త్రంలో రుక్మిణి కళ్యాణ లేఖ అని ఒకటి ఉంటుంది. సహజంగా అందరూ వయసు పెరిగిన పెళ్లిళ్ళు కాకపోతే రుక్మిణి కళ్యాణం చదువుతారు. అయితే రుక్మిణి కళ్యాణం మొత్తం చదవలేని వాళ్ళు రుక్మిణి కళ్యాణ లేఖ అని ఉంటుంది. అందులో 8 పద్యాలు ఉంటాయి. ఆ 8 పద్యాలు కూడా కృష్ణుడి గురించి రుక్మిణి రాసినటువంటి పద్యాలు. ఆ రుక్మిణి కళ్యాణ లేఖని చైత్ర శుక్ల ఏకాదశి రోజు చదివితే కూడా పెళ్లిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి. అలాగే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి కూడా చైత్ర శుక్ల ఏకాదశి రోజు రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణ చేయాలి. ఆ రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణ చేసేటప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడు ఉన్న ఫోటో గాని పార్వతీ పరమేశ్వరులు ఉన్న ఫోటో గాని పెట్టి ఈ రుక్మిణి కళ్యాణ లేఖ చదవండి. ఆ తర్వాత పాలు, పండ్లు, వెన్న వీటిలో ఏదైనా ఆ ఫోటో దగ్గర నైవేద్యం పెట్టండి. చాలా శక్తివంతమైనది. కలియుగంలో వివాహపరమైన దోషాలన్నీ పోగొట్టి మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి తొందరగా పెళ్లి అవటానికి ఈ రుక్మిణి కళ్యాణ లేఖ పారాయణ అద్భుతంగా సహకరిస్తుంది. కేవలం 8 పద్యాలు ఉంటాయి. వాటిని చదువుకోండి. ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోండి. చైత్ర శుక్ల ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.